హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మేము కూడా దీపావళి సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను అనమాట పొద్దున్నుంచి కుదరలేదు అయినా పొద్దున నార్మల్ డేలో రొటీన్గా ఏం చేస్తామో అవే ఉండే కాబట్టి వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా రంగోలీ వేసుకున్నాం దీపాలు పెట్టుకున్నాం ఇంకా పూజ కూడా ఇప్పుడే అయిపోయింది అనమాట పూజ అయిపోయిన తర్వాతనే వీడియో తీసుకుంటూ చేస్తే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ పూజ పైన కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేస్తున్నాం ఆల్రెడీ అందరి కింద క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసినారనమాట సో ఇంకా మా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది దీపావళి రోజు నేనైతే ఇట్లా రెడీ అయినాను సింపుల్గా జస్ట్ శారీ ఒకటే వేసుకున్నాను అనమాట ఇది కూడా ఇంతకు ముందు శారీ కొత్తది ఏం కాదు ఈ బ్లౌజ్ హైలైట్ యాక్చువల్లీ ఇది మొత్తం ప్లెయిన్ శారీకి ఇది నేను బార్డర్ వేయించుకున్నాను అండ్ ఇది కూడా సపరేట్గా తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా మా దగ్గర దసరాకి కంపల్సరీ బట్టలు కొనుక్కుంటామని చెప్పేసి సో మొన్న దసరాకి కొన్నాం కాబట్టి ఇంకా దీవాళికి కొత్త బట్టలు ఏం కొనలేదు అనమాట సో ఇంకేమి ఉంటే అవే యూజ్ చేసుకుంటున్నాం ఆల్రెడీ బయట అందరు క్రాకర్స్ కాలుస్తున్నారు కాబట్టి నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో నాకైతే తెలీదు సో వినిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం మధ్య మధ్యలో ఏమన్నా సౌండ్స్ వచ్చి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సో ఏం పట్టించుకోకండి దివాళీకి మీరు అందరూ ఎలా పూజ చేసుకున్నారు లక్ష్మీ పూజలు నోములు అవన్నీ చేసుకుని ఉంటారు కదా సో మాకైతే నోములు వ్రతాలు అట్లాంటివి ఏం లేదు నార్మల్గా ఇంట్లో పూజ రెగ్యులర్గా ఏం చేసుకుంటామో అవే చేసుకొని ప్రసాదాలు అవి పెట్టుకొని బయట దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది మేడం గారు ఇట్లా రెడీ అయినారు ఈరోజు కుర్తీ వేసుకుంది యాక్చువల్లీ ఎన్ని రోజుల నుంచి నాకు కుర్తీ కొని అని అంటుంది మరి ఏంటో కుర్తీ అంటే అంత ఇష్టము నాకు తెలీదు ఈసారి దివాళీకి కొనిచ్చాను అనమాట యాక్చువల్లీ ఈమెకు ఒక్కదానికే కొత్త డ్రెస్ కొన్నాం తమ్ముడు కూడా కొన్నాం సారీ పిల్లలు ఇద్దరికి కొన్నాము మేము మాత్రం కొనుక్కోలేదు యాక్చువల్లీ ఏమైనా డ్రెస్ చూపిస్తాను ఇదిగో కుర్తీ అని ఎన్ని రోజుల తర్వాత ఈమె కుర్తీ కోరిక నెరవేరింది ఎట్లుంది చెప్పండి ఈమె డ్రెస్ బాగుందా బాగాలేదా నాకైతే నచ్చింది సెట్ అయింది బాగా కనిపిస్తుంది నాకు నచ్చింది అండ్ ఇంకొకటి ఆ హెయిర్ స్టైల్ కూడా ఏమైనా చేసుకుంది ఏం చేసుకుందో సో ఫైనల్గా మమ్మీ పూజ రంగోలి వేసుకోవడము దీపాలు రెడీ చేసుకోవడం ప్రసాదం చేయడం వాటికే సరిపోయింది ఇంకా నిన్నెక్కడ రెడీ చేసేది చెప్పు కదా అంతేనా కాదా చెప్పండి మనకు పనులు ఉంటాయి కదా సో మొత్తానికైతే దీవాళి మంచిగా అయింది ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి పడుకోవాలి క్రాకర్స్ వద్దా క్రాకర్స్ కావాలి అసలైంది ఎట్లా మర్చిపోయినా యాక్చువల్గా మేము క్రాకర్స్ కొనుక్కొచ్చి 2 రోజులు అయిపోయింది సో నిన్న మొన్న కూడా సగం గాల్చి చేసినారు అందుకే ఎక్సైట్మెంట్ లేదనమాట ఆల్రెడీ చూసి సగం గాల్చి ఉన్నారు కాబట్టి సర్లే ఇంకా మిగతాదే కదా ఈరోజు కాల్వచ్చులే అన్నట్టు ఉన్నారనమాట మరి ఇక్కడ పెద్ద సౌండ్లు వచ్చేవి పిల్లలు అందులో పిల్లలు కాబట్టి సౌండ్లు వచ్చేవి ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం నేనైతే సౌండ్లు వచ్చేవి వీళ్ళకి కొనిపించాను అండ్ నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఫస్ట్ వెళ్ళిపోయి ఇంకా మొత్తం కొన్నవన్నీ ఖాళీ చేసుకొని వద్దాం పదా క్రాకర్స్ ఇది పూజ చేయడానికంటే ముందు రికార్డ్ చేసిన వీడియో అనమాట సో పూజ కంటే ముందు రంగోలీ వేసుకోవడం దీపాలలో మొత్తం ఆయిల్ నింపుకొని అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా సో అప్పుడు మా వాళ్ళు కొంచెం వీడియో రికార్డ్ చేశారు సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ప్రతి పనిలో మా వాడు నేను చేస్తా అని వస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ అక్క ఏది చేస్తే వాడు కూడా అదే చేస్తా అంటాడు ఇంకా తను దీపాల్లో ఆయిల్ నింపుతుంటే నేను నింపుతాను అని చెప్పేసి తనతో పాటు జాయిన్ అయిపోయినాడు ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్న బంతి పూలతోటి చిన్నగా రంగోలీ అయితే వేస్తున్నాము సో ఇక్కడ కూడా ఇద్దరు వచ్చేసి మేం చేస్తాం పూలు మేము నింపుతాం మేము కట్ చేస్తాం అని చెప్పేసి అన్నిట్లో ఇంకా మేము అని వస్తూ ఉంటారు అనమాట సో ఇంకా చూడండి వచ్చేసాను ఇంకేదన్నా పని చేద్దామంటే ఇంకా ఇద్దరు యాడ్ అయిపోతారు సో నేను వాళ్ళని వద్దని చెప్పలేను కాబట్టి ఇంకా సరే ఎలాగో ఒకలాగా వచ్చినట్లు వేసేద్దాంలే అని చెప్పేసి ముగ్గురం కలిసి అయితే రంగోలీ వేస్తున్నాను మావాడు కూడా రంగోలీ వేస్తాడు చూడండి వీడు వాళ్ళ అక్క ఏది చేస్తే అదే చేస్తా అంటాడు సో ఇదంతా అయిపోయిన తర్వాత బయట చిన్న రంగోలీ వేసుకొని అక్కడ కూడా దీపాలు పెట్టినాను ఆల్రెడీ మా వాడు క్రాకర్స్ కాల్చాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట చేతిలో పట్టుకొని
అండ్ ఇంట్లోకి బయటికి తిరుగుతూ 4 సార్లు ఆల్రెడీ నేను వేసిన ముగ్గు కూడా కొంచెం ఖరాబ్ చేసేసినాడు అనమాట. సో ఇంకా ఏం అనలేము, వాడు చిన్నోడు కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళి క్రాకర్స్ కాల్దామా అని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట వాడు. ఇంకా మనం లేకుండా వాడిని ఒక్కనే పంపించలేము కాబట్టి అందుకే తొందర దీపాలు పెట్టుకోండి, తొందర పూజ చేసుకోండి అని అంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఇంకా పూజ చేసుకొని బయట దీపాలు పెట్టుకొని ఇంకా ఇంట్లో కూడా పెడుతున్నాం అనమాట. సో చూసినారు కదా, మేము నలుగురం కలిసి వేస్తే మా రంగోలీ ఫైనల్గా 4 రకాలు వచ్చిందనమాట. ఒక్కొక్కరు ఒక్కలాగా వేసేసినాము. ఇక్కడ కూడా మా వాడు నేను దీపాలు పెడతా అంటే నాకేమో కాల్చుకుంటాడేమో అని చెప్పేసి ఫుల్ భయం అనమాట. చూడండి వెనకాల నుంచి ఎట్లా తీసుకొని వచ్చి పెడుతున్నాడు. అస్సలు వినడు, అన్ని పనులు చేస్తా అంటాడు. సరే ఇంకా అలవాటు అయిపోతుందిలే చేయనిలే అని చెప్పేసి మేము కూడా అస్సలు వద్దని చెప్పాము. కానీ ఎక్కడన్నా కాల్చుకుంటారేమో అని చిన్న భయం అనమాట. అంతే కదా పేరెంట్స్కి. ఇంకా అదిగో కాలినట్టుంది, కొంచెము ఫాస్ట్గా కింద పెట్టేసినాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చి క్రాకర్స్ కాల్చినారనమాట. క్రాకర్స్ కాల్చినప్పుడు అస్సలు ఏం వీడియో షూట్ చేయలేదు. ఇంకా నేను పైన నా పనిలో ఉండి నేను కొంచెం లేట్గా వెళ్ళినాను. సో మంచిగా అందరూ ఇళ్ళకి లైట్లు వేసుకోవడం, ముందర రంగోలి దీపాలు పెట్టుకోవడం, అసలు ఎక్కడ చూసినా లైట్స్తో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ 1 మంత్ అంతా అంతే కదా, రోడ్ల పైన కానీ షాప్స్ ముందర ఎక్కడ చూసినా ఫుల్ కలకల్లా ఆడిపోతూ ఉంటుంది. ఇప్పుడే కిందికి వెళ్ళి క్రాకర్స్ అవి కాల్చుకొని వచ్చామన్నమాట. సో చాలా మంది ఇంకా కాలుస్తున్నారు. అంటే ఇంకా ఇక్కడ వాళ్ళు లక్ష్మీ పూజ అవి ఇవి చేసుకుని కొంచెం లేట్గా వచ్చారనమాట. 8:30 కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే కొంచెం తొందరగానే వెళ్ళినాం కదా, 7:30 అట్లా వెళ్ళిపోయినాము. సో మాది ఫటా ఇంకా వెళ్ళినప్పుడు వచ్చి స్టార్ట్ చేసినారు కదా, ఇంకా అయిపోయింది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మేమైతే ఖాళీ చేసేసుకున్నాం, ఇంకా వచ్చేసాం పైకి. ఏమన్నా వినిపిస్తుంది అనే మాట్లాడేది. ఫుల్ అంటే ఫుల్ క్రాకర్స్ కాల్స్తున్నారు. అందులో కొంచెం అపార్ట్మెంట్ ఏరియా కాబట్టి అది కొద్దిగా రీసౌండ్ లాగా కూడా వస్తుంది అనమాట. సో ఇది దివాళీ వ్లాగ్. ఏం ఎక్కువ షూట్ చేయలేదు, చిన్నగా సింపుల్గా అనమాట. జస్ట్ ఒక ఫోటో చిన్నగా సింపుల్గా. అదే మేము బయట రంగోలీ వేసుకున్నాను కదా, కొంచెం ఎక్కువ మనకు చామంతి పూలు అవి ఏమి ఉండవు కాబట్టి ఆ బంతి పూలతోనే కొంచెం ఇంట్లో కూడా రంగోలీ లాగా వేసుకుని అక్కడే దీపాలు పెట్టుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇది ఈరోజు వ్లాగ్, చిన్న వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ హ్యాపీ దివాళీ. And thank you for watching. Bye bye.